పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం పర్యటన కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారని కేకే రాజు వివరించారు. రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి బయలుదేరతారని చెప్పారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శిస్తారని కేకే రాజు వెల్లడించారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన కోసం 4 మార్గాల్లో పోలీసులను అనుమతి కోరామని, ఏ మార్గంలో అనుమతి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిదిరి అప్పలరాజు గారితో ములాఖత్ కోసం శ్రీకాకుళం విచ్చేసి అక్కడ జైల్లో ఆయన్ని కలవటం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వారి యొక్క పర్యటన సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేము పోలీసు వారికి రూట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ మార్గంలో వెళ్తారనేది వారికి సమాచారం ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వారు స్పందించకుండా ఏదో ఒక పక్క రోడ్డు ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూరు తిప్పి చూపించిన విధంగా ఏదో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడే కొత్తగా కూడా ఒక 4 మార్గాల్లో ఏ మార్గంలో అయినా పర్వాలేదు అని మళ్ళీ సిపి గారికి, ట్రాఫిక్ ఏడీసీపీ గారికి, డీసీపీ గారికి కూడా ఇప్పుడే మేము లెటర్ పెట్టడం జరిగింది. ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి 10 గంటలకు చేరుకుంటారు. 10 గంటలకు చేరుకుని రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వరకు కూడా పర్యటన చేస్తారు. మీరు ఇదే మాదిరిగా గతంలో కూడా ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అటు తిప్పి ఇటు తిప్పి కావాలని ఒక ప్రజాదరణ ఉన్న ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు కలవకుండా, ప్రజలకు సమాచారం లేకుండా ఏదో విధంగా ప్రజలకు కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ కుట్రని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఛేదిస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 10 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి మీరు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. దీనికి బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా చూడాలని వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రోడ్డు మార్గంగా శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఏ విధంగా స్వాగతం పలుకుతారో మీకు తెలుసు, చేరుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.